చాలా లాగ్ అనిపించింది. ఫైట్స్ బాగున్నాయి, ఎంట్రీ సీన్ బాగుంది, స్టోరీ కూడా బాగుంది, కాకపోతే చాలా లాగ్ అనిపించింది. లాగ్ కొంచెం, సెకండ్ హాఫ్ లాగ్ ఉంది, ఫస్ట్ హాఫ్ బాగుంది. సాంగ్స్ కొంచెం బెటర్ చేయాల్సింది. లైక్ యాక్టింగ్ వాజ్ గుడ్. అంటే ఇంకా ఎక్కువ చేస్తారు అనుకున్నాము. నేను ముందు మూవీస్ చూడలేదు, సో ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఓకే అంత రీచ్ అవ్వాలి. ఫైట్స్ బాగున్నాయి, ఫైట్స్ ఎంట్రీ సీన్ అంతా బాగుంది, కానీ స్టోరీ లాగ్ అనిపించింది. లేదు, ఎస్జే సూర్య బాగా చేశాడు. ఇప్పుడు రామ్ చరణ్ ఎంత మూవీకి ఇంపార్టెంట్, ఇప్పుడు ఎస్జే సూర్య కూడా అంతే మూవీకి ఇంపార్టెంట్. ఎస్జే సూర్య యాక్టింగ్ ఎరగ తీశాడు. అసలు చాలా బాగున్నారు. అసలు ఆ క్యారెక్టర్ లో ఐ కుడెంట్ గెట్ ఆఫ్ ఐస్ ఆఫ్ హిమ్. చాలా బాగున్నాడు రామ్ చరణ్ ఆ గెటప్ లో. ఇంకా అసలు మెయిన్ ఆ గెటప్ లుక్ తోనే అసలు అదిరిపోయింది లుక్. అసలు హిట్ బాగుంది, చాలా బాగుందండి, చాలా బాగా తీశారండి. సూపర్ గా ఉన్నాయి సార్ అన్ని. ఏం లేదు సార్, చాలా డిఫరెంట్ గా తీశారు సార్ సినిమా అంతా. అసలు ఇప్పుడు వరకు రాలేదన్నాను సినిమా. హైలైట్స్ అంటే ఏం చెప్తారు మేడం? హైలైట్స్ అంటే ఏం చెప్తారు? అసలు మ్యూజిక్ హైలైట్ గా ఉంది సార్. రామ్ చరణ్ యాక్షన్ అది వెరీ బ్యూటిఫుల్. అంటే రామ్ చరణ్ ఏ క్యారెక్టర్ నచ్చింది మీకు? పోలీసా, ఐఏఎస్ ఆఫీసర్ చాలా బాగా చేశారు. ఓకే, ఏంటండి ఫాదర్ రోల్ బాగుందా, కొడుకు రోల్ బాగుందా? రోల్ క్యారెక్టర్ కొడుకు రోల్ బాగుంది. పవన్ కళ్యాణ్ రిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? పవన్ కళ్యాణ్ రిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, డైలాగ్స్ ఏం పొలిటికల్ సెటైర్లు ఏమైనా ఉన్నాయా? అలా ఏమి ఏది ఉద్దేశించి ఏం లేదు. పొలిటికల్ డ్రామా అనుకోవచ్చా, లేకపోతే రివెంజ్ డ్రామా అనుకోవచ్చా? టోటలీ హెల్ప్ఫుల్ టు ద పబ్లిక్ అన్నట్టు. ప్రజా గురించి చెప్పారంటే ఏం చెప్తారు? ఎలక్షన్స్ గురించి అంటే రియల్ లైఫ్లో మామూలుగా ఒక పవర్ ఇస్తే దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది టోటల్గా A to Z పవర్స్ అనేది కనిపించాయి. ఒక ఐఏఎస్ క్యారెక్టర్కి రోల్ మోడల్ అయ్యే ఛాన్స్. సూపర్, చాలా బాగుంది. సో ఓవరాల్గా మూవీలో ఏం నచ్చింది? అంటే ఆయన యాక్టింగ్ నచ్చింది. ఓకే, సో హెలికాప్టర్లో నుంచి దిగేసి చాలా బాగుంది ఆ సీన్. చాలా అప్పటి క్యారెక్టర్స్ ఉంటే పవన్ కళ్యాణ్ అనిపించారు. ఎవ్రీబడి షుడ్ కమ్ అని అందరు రావాలి, ఒక్కసారన్నా చూడాలి. చాలా బాగుంది. స్టోరీ అంటున్నారు బాగా, చాలా పొలిటికల్ రొటీన్ స్టోరీ అంటున్నారు. రొటీన్ స్టోరీ ఏ పిక్చర్ వెళ్ళినా మనకి ఇప్పుడు మన మైండ్ ఎలా సెట్ అయిపోయిందంటే ఏదైనా తెలుస్తుంది అనమాట. స్టోరీ అలా ఉన్నా పర్వాలేదు, చూడొచ్చు. చాలా బాగుంది. డబల్ రోల్ చాలా బాగుంది, డబల్ రోల్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, అంతా బాగుంది. చాలా థ్యాంక్స్ అండి. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది. అన్ని రికార్డులు బ్రేక్ అంతా చాలా బాగుందండి. పుష్ప అది చూద్దాం. ఇప్పుడు నేను చెప్పలేను కదా, ఇప్పుడే ఫస్ట్ డే ఉంది, ఇప్పుడు చెప్పలేను. చూద్దాం, కానీ మూవీ మాత్రం చాలా బాగుంది.